ఈరోజండి మనం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్ట గ్రామంలో వేయించేసి ఉన్న షిరిడి సాయినాథ్ ఆలయానికి వెళ్ళామండి. ఆదివారం రోజుల పొద్దున్నే ఉదయం సందర్శించిన దేవాలయాన్ని. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 153 అడుగుల దత్తస్తూపం ఉందండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వచ్చి ప్రతి ఆదివారం దత్తస్తూపం చుట్టూ ఒక 16 సార్లు లేదా 108 సార్లు తిరిగినట్లయితే వారి ఉన్న కష్టాలు కానీ వారి ఉన్న బాధలు కానీ నెరవేరుతాయని అక్కడ ఒక నమ్మకం అండి. ఈ దేవాలయం ఆవరణ అండి ఇదంతా. చూడండి ఎట్లా ఉంది, ఎంత విశాలంగా ఉందో. ఈ ఆలయం వైపు బయట నుంచి తీసాము. చూడండి స్తూపం. ఇప్పుడు ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం. ఇప్పుడు మనం ముందుగా బాబా గారి ద్వారకామాయిలో ఉన్నట్లుగా ఇక్కడ దుని ఉన్నదండి. ఒకసారి దుని దగ్గరికి వెళ్ళి ముందు దర్శించుకొని తర్వాత ఆలయంలోకి వెళ్దాం. చూడండి ప్రతి నిత్యము దుని ఇలా వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ దునిలోకి షిరిడి సాయిబాబా షిరిడిలో నుంచి తీసుకొచ్చారండి. ఇక్కడ అగ్నిహోత్రిని ఆ నుంచి తీసుకొని వచ్చారు. ఇక్కడ వెలిగించి ఇది ప్రతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇది బాబా గారి ధ్వని ప్రదేశం అండి. చూడండి బాబా గారి పటం ఎదురుగా ఆయన పాదుకలు ఇలా పెట్టేశారు. ఇప్పుడు మనం ఆలయంలోకి వచ్చాము, గర్భగుడి దగ్గరికి. చూడండి ఎదురుగా బాబా గారు ఎంతో ప్రశాంతంగా తన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఇది బాబా గారి ముందు తాబేలు ఆకారంతో ఇచ్చారు. ఇక్కడ ఆలయం చుట్టూ వైపులా లోపల చూద్దాం ఎలా ఉందో. ఎప్పుడు భక్తుల సందడితో కలకలలాడుతూ ఉంటుందండి దేవాలయం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. హైదరాబాద్ అటు సైడ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని వైపుల నుంచి వస్తుంటారు ఈ దేవాలయానికి. ఇక్కడ బాగా మెయిన్ ఏంటంటే దత్తస్తూపం. ఒకసారి బాబా గారి చుట్టూ తిరుగుదాము. ఒకసారి గుడి మొత్తం అబ్జర్వేషన్ చూద్దాం. చూడండి ఎలా ఉందో, బంగారు తాపడం లాగా. ఈ ఆలయం లోపల బాబాగారి గర్భగుడిలో వెనక వైపు అండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. చూడండి ఎలా ఉందో, ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా వాతావరణం, మనశ్శాంతిగా ఉంటుందండి. అక్కడ దర్శించుకున్న వాళ్ళకి ఎవరైనా దర్శించుకోవచ్చు. నేను కాసేపు అలా బాబా గారి దగ్గర అలా కాసేపు కూర్చున్నానండి. ఎంతో ప్రశాంతంగా ఉంది. చూడండి బాబా గారు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు ఎలా ఉన్నారో. ఒక్కసారన్నా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చండి. మనకున్న కష్టాలు, బాధలు ఏదైనా సరే ఆ దత్తస్తూపం చుట్టూ తిరుగుతూ 16 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే మనం అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయండి. ఇది బాబా గారి బయట వైపున వినాయకుడు, దత్తాత్రేయుడు రెండు కలిపి బాబా గారి గుడి ముందు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి నాగుల పడగతో చెట్టు కింద నాగపడగలు పెట్టి ఉంటాయండి. ఇక్కడ నాగదోషాలు ఉన్నోళ్ళు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి బాబా గారి గణపతి మందిరం అండి. ఇవన్నీ దేవాలయం పక్కనే ఉంది మొత్తం. ఇక్కడ చూడండి పెద్ద తాబేలు ఆకారంతో పాదుకలు. ఈ లోపల వచ్చేసేటప్పటికి బాబా గారు శ్రీ చక్రము, శ్రీపాద వల్లభుడు ఇలా అన్ని విగ్రహాలని ప్రతిష్ఠించారండి లోపల. ఇవన్నీ బాబా గారికి సంబంధించిన అవతారాలు ఇవన్నీ.
ఎదురుగా చూడండి బాబా గారికి నల్లటి విగ్రహంతో ఎలా ఉన్నారో కూర్చొని సింహాసనం మీద కూర్చున్నారు ఆయన. ద్వారకామాయి. ఈ పక్కనే ఉంటుందండి ఇక మనం అనుకునే గురుదత్త ఆలయం. 153 అడుగులతో నిర్మించారండి. ఈ దేవాలయాన్ని నిర్మించి దగ్గర 30 సంవత్సరాలు నిండిని. మీకు ఇంకొక వీడియోలో దత్తస్తూపం లోపల ఉన్న అవన్నీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవడం వల్ల కొంతవరకే చిత్రీకరించాను. ప్రత్యేకంగా ఈసారి స్తూపం లోపల ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు మరో వీడియోలో చూపిస్తాను. చూడండి, స్తూపం 153 అడుగులండి. మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందండి ఇది. ఈ స్తూపం 153 అడుగులతో నిర్మించారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే మీ కష్టాలు ఏదైనా ఉన్నా ఆదివారం రోజు వచ్చి దేవాలయాన్ని దర్శించి దత్తస్తూపం చుట్టూ ఒక 16 ప్రదక్షిణలు చేసినట్లయితే మీరు అనుకున్న పని సకాలంలో తొందరగా నెరవేరుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారండి. ఇక్కడ అన్నపూర్ణాలయం, కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయండి. పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపం ఇస్తారు. అన్నపూర్ణాలయం ప్రతి గురువారం అన్నదానం జరుగుతుందండి.